సో ఏం జరుగుతుంది ఇక్కడ వచ్చినప్పుడు వాళ్ళతో కూడా అడగాల్సింది ఇక్కడ ఏమైనా చీరల పంపిణీ జరుగుతుందా లేకపోతే పూజ జరుగుతుందా కాంగ్రెస్ పార్టీ వెనకాల ఈరోజు ఇక్కడ కూర్చొని చీరలు పంపిణీ చేస్తున్నారా అని అడిగింటే బాగుండే ఇది ఈరోజు మీరు ఒక నాయకురాల్లాగానో లేకపోతే ఆర్యవేశకు పెద్దగానో మీరు నన్ను అడగడం కన్నా బయట నుంచి వచ్చే పూజలో పాల్గొనేటటువంటి దంపతుల్ని పట్టుకొని ఇక్కడ ఏం జరుగుతుంది అని అడిగింటే వాళ్ళకి కాస్త గడ్డి పెట్టి భగవంతుడు తెలియదు రాజకీయం తెలియదు పూజలు తెలియదు పునస్కారం తెలియదు దేనికి పడితే దానికి రాజకీయ రంగు పులుస్తారు నేను ఇక్కడ పవిత్రమైనటువంటి స్థలంలో నిలబడి ఈరోజు పూజా కార్యక్రమం చక్కగా కళ్యాణము స్వర్ణగిరి దేవాలయం నుంచి వచ్చి వేద పండితుల మధ్యలో కళ్యాణం జరిగింది ఇక్కడ నేను ఏం మాట్లాడదలుచుకోలేదు కానీ వారి ఇంకితానికే వదిలేస్తున్నా ఇంత మంచి కార్యక్రమాన్ని తీసుకొని రాజకీయాన్ని పులిమిండ్రు ఇంకొక 5-6 వేల మంది రావాల్సి ఉండే వీళ్ళు భయపెట్టించి సోషల్ మీడియాలో రాజకీయం రాసేసరికి వైశ్యులు కాస్త రాజకీయం అంటే ఇలాంటి ఇష్యూస్ అంటే దూరంగా ఉంటారు కాబట్టి మాకెందుకు మేము వెళ్తే మళ్ళీ ఏమన్నా ఇబ్బందులు అయితేమో అని చాలామంది రాలేకపోయారు వారందరికి కూడా ఇబ్బందులు పెట్టారని కూడా తెలిసింది సో ఏది ఏమైనా భగవంతుడు ఉన్నాడు మమ్మల్ని ఎవరైనా ఇబ్బంది పెట్టే వాళ్ళకు కూడా వచ్చి ప్రసాదం తినేసి పొమ్మని చెప్తున్నాను అంటే నిప్పు లేకుండా పొగరాదంటారు కదా ఏదో ఒక కారణం లేకుండా ఎందుకు పర్టికులర్గా చూసుంటారు కదా మేము ఎక్కడైనా మేమన్నా దంపతులు కొత్త బట్టలు కట్టుకొని పూజా కార్యక్రమంలో కూర్చోండి అని చెప్పడం తప్ప ఒక డ్రెస్ కోడ్లో హాఫ్ వైట్ శారీ కట్టుకొని వచ్చి ఇక్కడ అందరూ కూర్చోండి అని చెప్పడం తప్ప చెప్పండి అంటే వాళ్ళంటే ఈ నియోజకవర్గంలో ఇప్పుడు ఎందుకు ప్లాన్ చేశారు వేరే చోట ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో జరుగుతుంది దాంట్లో తప్పే ఉండదు ఇక్కడ జరుగుతుంది అమీర్పేటలో జరుగుతుంది రేపు కూడా ఉంది రేపు సంజీవయ్య పార్కులో ఉంది ఎల్లుండి కుక్కడపల్లిలో ఉంది ప్రతి నియోజకవర్గంలో మా ఆర్యవైశ్యులు కార్తీక మాసం పూజలు చేస్తారు కళ్యాణాలు చేస్తారు అన్నీ చేస్తారు